బ్యాక్ టు న్యూస్. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తుందని ఏపీ మంత్రి సవిత ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలకు అన్ని రకాల హక్కులు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని అన్నారు. ఆమె feeling very proud, really we are very proud, we are very happy. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రోజు 33% బిల్లు ప్రవేశపెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి అదే విధంగా మరి ఏదైతే మహిళలను గౌరవించే దేశం మన భారతదేశం, మహిళా సాధికారత, మహిళలు అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలి, మహిళలు అన్నిట్లోనూ పోటీ రంగంలో ముందంజు ఉన్నారు. మరి చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ ని ప్రవేశపెట్టడం నిజంగా మహిళలందరి తరఫున కూడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా డిప్యూటీ సీఎం గారికి, అదే విధంగా యువగల మంత్రి నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మరి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మహిళా సాధికారత అనేది మా తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యింది. అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగించిన వ్యక్తే మా చంద్రన్న అన్న విషయం తెలియజేస్తూ మహిళలకు ఈ రోజు అన్ని రంగాల్లోనూ ఒక పక్క స్థానిక సంస్థల్లో కావచ్చు, అదేవిధంగా మరి ఆస్తుల హక్కు కావచ్చు, మరి ఏది చూసినా మహిళా సంక్షేమ పథకాలు కూడా కావచ్చు. ఈ రోజు మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి నిజంగానే ఇది 33% రిజర్వేషన్ ప్రవేశపెట్టడం మరి ఖచ్చితంగా అమలు పరుస్తారు. బిల్లు కూడా పాస్ అవుతుంది. దీనివల్ల వికసిత్ భారత్ కి ఇది ఒక మంచి ఫౌండేషన్ అన్న విషయం కూడా తెలియజేస్తుంది.